వెల్కమ్ టు ఈబీజీ ఛానల్. సీనియర్ నటి, హీరోయిన్, యాంకర్ రష్మిని గేట్‌కి కట్టేస్తా అని ఒక ప్రొడ్యూసర్ అన్నారు. అది ఎంతవరకు నిజం? దేనికి? అలా ఎందుకన్నారు అనేది మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సినీ నటి, ఇంకా యాంకర్ ప్లస్ హీరోయిన్ కూడా రష్మి గారు. తనని ఎందుకు గేట్‌కి కట్టేస్తా అనేసి ఒక ప్రొడ్యూసర్ అన్నారు? అది రీజన్ ఏంటి? మీ మాటలో చెప్పండి. యాహ్! రష్మి, రేష్మి, రష్మి గౌతమ్ సరే రకరకాల ఏ ప్రొనౌన్స్‌తో పిలిచినా కూడా మనకు తెలుసు రష్మి బుల్లితెర మీద ఏ విధంగా అలరిస్తుందో జబర్దస్త్ చూస్తూ యాంకర్ కూడా. జబర్దస్త్ యాంకర్‌గా చూస్తూ ఒక క్యూట్ గర్ల్‌గా ఒక నైబర్‌హుడ్ కనిపిస్తూ ఆమె మీద ఏంటంటే ఒక ఒక ప్లెజెంట్ లుక్కే ఉంటుంది. ఎవరు చూసినా కూడా మన అమ్మాయి, మన ఇంటి అమ్మాయిలా చూస్తూ ఉంటారు. సో, వెరసి జబర్దస్త్ యాంకరింగు, అక్కడ వాళ్ళ సుధీర్‌తో తీసుకున్నటువంటి లవ్ ట్రాకు మొత్తం కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ జబర్దస్త్ అని చెప్పొచ్చు, బుల్లితెరకని చెప్పొచ్చు. వచ్చిన కొన్ని అతి తక్కువ కాలంలోనే ఆమెకు మంచి పేరొచ్చేసింది. ఓన్లీ జబర్దస్త్ వల్లనే. ఆ తర్వాత సినిమా అవకాశాలు కొన్ని నాసీ రకం సినిమాలే నటించిందని చెప్పాలి. గొప్ప చిత్రాలు నటించిందని చెప్పలేము. నాసీ రకం అంటే పూర్తి నాసీ రకం కాకున్నా ఒక రకమైనటువంటి 'గుంటూరు టాకీస్' అని ఏదో కొంచెం మసాలా ఫిల్మ్ టైప్‌లోనే ఆమెకు వచ్చింది. కానీ ఓకే. నిజంగా ఆమెకు పెర్ఫార్మెన్స్ గుర్తింపు ఉన్నటువంటి క్యారెక్టర్స్ అయితే రాలేదనే చెప్పొచ్చు. ఇంకా మంచి టాలెంట్ ఉన్న క్యారెక్టర్ ఏదన్నా వచ్చుంటే ఆమె టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాను. నాకున్న అవగాహన ప్రకారం నాకు ఒక 'చార్మి' లాంటి పొజిషన్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాం. ఓకే. కానీ 'చార్మి' కూడా చాలా బాగా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. సరే వ్యక్తిగత జీవితంలో లవ్ ట్రాక్ సంథింగ్ 'చార్మి' సినిమాలు తగ్గిచ్చేసింది. 'పౌర్ణమిలో' గాని ఎక్కడ చూసుకున్నా ఆమె పెర్ఫార్మెన్స్‌కు స్థానం కలిగిస్తూ 'చార్మి' వెళ్ళిన తర్వాత 'చార్మి' పాత్ర వేకెట్‌గా ఉందని కూడా చెప్పొచ్చు మనం. 'రష్మికి' కూడా ఆ స్థానం తీసుకుంటుంది అనుకున్నాం కానీ అంత తగ్గట్టు పాత్ర అయితే రాలేదు. రాకపోవడానికి కారణం ఇగో ఇప్పుడు మనం విన్నటువంటి వార్తల్లో ఒక వార్త కూడా యాడ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ మనం గతంలో సోషల్ మీడియాలో చూసిన వార్త ఏమిటంటే 'రష్మిని గేటుకి కట్టేస్తాను' అంటే సో వాట్ గేటుకి కట్టేసి కొట్టేస్తాను అంట. జనరల్‌గా ఏంటంటే కొంచెం పెత్తందారీ వ్యవస్థ ఉన్నప్పుడు దొరల వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కంబైన్డ్ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి జమీందారు వ్యవస్థ ఆ టైప్‌లో ఉన్న వాళ్ళైతే అట్లాగే "అరే! ఆడికి చెట్టు కట్టేయరా" అంటారు. ఏదైనా జరిగితే "అరే! వాడిని గేటు కట్టేయరా" అంటారు. హ్మ్. "వాడు ఎందుకు చెప్తూ వినడు వాడిని పట్టుకొచ్చి ఈడ కట్టేయండిరా" అంటారు. దొరల మాటల్లో అదే. ఉంటదది. సో, ఈ మాట అన్నది ఎవరంటే ఆ తరహా మాట అన్నది ఎవరంటే బాలాజీ నాగలింగం గారని ఒక సీనియర్ ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు. ఓకే. ఆయన 'చిలక్కొట్టుడు' లాంటి చిత్రాలే కాదు చాలా చిత్రాల్లో ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు, ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు. 'రాజుగారి బంగ్లా' అని ఒక చిత్రానికి తను మెయిన్ ప్రొడ్యూసరు. హ్మ్. దాంట్లో రష్మి నటించింది. ఆ చిత్రం తాలూకు వ్యవహారాలలో ఆయన కోపం వచ్చేసి ఆ మాట అన్నట్టు కూడా తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక్కడేంటంటే సినిమా అవకాశాలు వచ్చేంత సేపు కొందరి ప్రవర్తన ఒకరిలా ఉంటుంది. అవును. అవకాశాలు వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. దాంతో పాటు అవకాశాలొచ్చి వాళ్ళకి మంచి పేరొస్తే కూడా ఇంకొక రకంగా ఉంటుంది. కొందరు యాటిట్యూడ్ చూపిస్తుంటారు. లేదా వాళ్ళ డామినేట్ చేపిస్తుంటారు. సహజంగా ఫిల్మ్స్ సెక్టార్‌లో ఇవన్నీ కామన్. ఫస్ట్‌లో ఏ అవకాశం లేనప్పుడు అణిగిమణిగుంటారు. కనీసం టీ ఇవ్వకుండా కూడా ఫీల్ అవ్వరు. ఒక దశకు పేరొచ్చిన తర్వాత వాటర్ కూడా మొహం కడుక్కోవడానికి కూడా మినరల్ వాటర్ అడుగుతారని చెప్పేసి కూడా మేము చాలా సార్లు విన్నాము. హ్మ్. అంటే ఇక్కడ డ్రైవర్‌కి కూడా ఏసీ రూమ్‌లు బుక్ చేయాలంటారు. వాళ్ళ మదర్ అంటారు. ఇట్లా ఏదో రకంగా టార్చర్ పెడుతూ ఉంటారు. సో, అట్లాంటి కంప్లెయింట్ అయితే కాదు కానీ, ఇక్కడ వెరసి రష్మిని ఆ విధంగా గేటుకి కట్టేస్తా నా మాట ఇనకుంటే అన్న మాట అన్‌అఫీషియల్‌గానే అన్నప్పటికి కూడా అఫీషియల్‌గా ఒప్పుకున్నాడన్నమాట. వాస్తవానికి ఏదైనా అఫీషియల్‌గా ఒప్పుకున్నాడు. ఇది ఇండస్ట్రీ లోపాయి గారిగా విన్నటువంటి మాటే. ఓకే. తనకు తానుగా ఇప్పుడు సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఒప్పుకునేసరికి అది ఓపెన్ టాక్ అయిపోయి వచ్చింది. ఇక్కడేంటంటే ఆ సినిమా విషయంలో డేట్స్ ఇవ్వడంలో ఆమె చివరి దశకొచ్చినప్పుడు డేట్స్ ఇవ్వకపోవడం. హ్మ్. తీరా తనకు నచ్చినట్టుగా సినిమా మార్చాలని చెప్పడం. హీరోనే మొత్తం మార్చేయాలి, రీషూట్ చేయాలి. నాకు ఇన్‌ఫ్లూయెన్సబుల్ నాయకులు తెలుసంటూ ఒక ఇన్‌ఫ్లూయెన్సబుల్ నాయకుల పేర్లు చెప్పడం. తోటి వెరసి అతనికి కోపం వచ్చేసింది. వాళ్ళంతా నేను చూడని వాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ సీనియర్ ప్రొడ్యూసరు, ప్రొడ్యూసర్ కదా! డిస్ట్రిబ్యూటర్ హ్మ్. వ్యవస్థ నుంచి వచ్చినవాడు. డిస్ట్రిబ్యూటర్ అంటే ఆ సినిమాకు పోస్టర్‌లేసే దశ నుంచి తెలుసు. సినిమా ఎట్లా ఆడుతుంది, ఏం ఆడుతది, ఏం ఆడదు.
ఆ! అట్లాంటి కష్టపడుతూ వచ్చి ఇటువంటి పెద్ద స్టార్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ అందరికి పరిచయమై ఆ! ఉంటారు ఆయన కాబట్టి పరిచయం ఉన్నారు. పరిచయం హ్మ్. లేకున్నా కూడా ఆయన భయపడే రకం. ఆయన భయపడే రకం కాదు. హ్మ్. నీకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే నీకు రూ. 4 కావాలంటే అడగాలి. హ్మ్. అంతకుమించి అంతకుమించి ప్రొడ్యూసర్ నిర్ణయంలోకి మార్చే విధంగా మనం ఎప్పుడు కూడా ఆర్టిస్టులు చేయకూడదు. తద్వారా ఏమవుతుందంటే ఇట్లా నేను కూడా ఇండస్ట్రీలో చాలా సార్లు చూశాను. వీళ్ళ యాటిట్యూడ్స్ పెరిగిపోతాయి. అంటే దానివల్ల వ్యక్తిగత యాటిట్యూడ్స్ ఉన్నప్పుడు ఆ సినిమా వరకు ఆ రోజు వరకు భరిస్తారు. ఆ తర్వాత ఎవరికి కూడా తెలిసిపోతుంది. మనకు అవును. తెలుసు ఈ సినిమా ఇండస్ట్రీలో తరుణ్‌కు ఇప్పుడు అవకాశాలు లేవు. ఆయన యాటిట్యూడ్ వల్లనే పోయింది అదంతా కూడా. సినిమా పరంగా, కెరీర్ పరంగా, నటన పరంగా చాలా చాలా బాగుంటాడు. మంచి. సో, ఇట్లా చాలామంది ఆర్టిస్టులున్నారు. వాళ్ళ యాటిట్యూడ్స్ వల్ల ఈ నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఆ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు గాని, ఆ టెక్నీషియన్స్ వారు ఎంకరేజ్ చేయకపోగా ఇండస్ట్రీలో టాక్ ఎళ్ళిపోతుంది. వీటితో పెట్టుకుంటే మనకు సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది, హెడేక్ ఉంటుంది. ఎందుకంటే డబ్బులు పెట్టి అంత ఈజీ కాదు. అంటే అన్ని రకాలుగా డబ్బులు పెట్టి, అన్ని రకాలుగా చేసి, ఆ సినిమా రిలీజ్ చేసిన సినిమా నుంచి డబ్బులు రాబట్టుకోవడం. రిలీజ్ అయింది హిట్ అయినా కూడా డబ్బులు తిరిగి చేతికి రావు. వాస్తవానికి చాలా సందర్భాల్లో ఏమనుకుంటారంటే రిలీజ్ అయితే బానే నడిచింది కదా! డబ్బులొస్తాయన్నారు. కానీ చేతి దాకా డబ్బులు రావు. ఎందుకంటే అక్కడికక్కడే మాయమైపోతుంటాయి. ఎవరు లెక్కలు చెప్పరు. దానికి అల్లికి అల్లికి సున్నకి సున్నాని అంటారు. సన్నదంటే దేని దానికి సరిపోతుంది. ఈ డబ్బులొచ్చేలోపు వీడు మాయమైపోతాడు. ఈ కన్‌ఫ్యూజ్‌లో కొందరు ఆ రైట్స్ కూడా కొందరు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్ని వెరస్తిక్ దాటి బయటకొస్తే గాని ప్రొడ్యూసర్ సేఫ్‌గా ఉంటాడు. అట్లాంటప్పుడు ఇలా రాష్మి ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన సీరియస్ అయిన మాట వాస్తవం. తన మాటల్లోనే ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏదైనా సరే ఆ తర్వాత ఆ ఒక్క చిత్రం తప్పించి రష్మి గురించి పెద్ద కాంప్లెయింట్స్ కూడా ఎక్కడా లేవు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీగా ఓపెనింగ్స్ కూడా వెళ్తుంటుంది. ఇంకా ఇతర చిత్రాలు కూడా నటించింది. బట్ ఆ చిత్రంలో ఎందుకొచ్చిందో వాళ్ళ మధ్య అనుబంధం, ఆ వ్యవహారాల్లో మాత్రం అక్కడ మాత్రం ఆ గ్యాప్ వచ్చిన దానివల్ల రష్మిని ఆ విధంగా గేటు కట్టేస్తాన్న మాట వాస్తవమని తనే ఒప్పుకున్నాడు. సో, అది ఎవరు కూడా రష్మి నుంచి ఎవరు అనలేదు. అసలు ఏ విధంగా వచ్చిందని బయటకైతే వచ్చింది. నిజంగానే ఉంది. సో, ఆ తర్వాత కూడా యాంకర్‌గా పనిచేస్తుంది. సినిమాలో కూడా నటిస్తూనే ఉంది. సో, కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకోకుండా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. యాటిట్యూడ్స్ అనేది ఆర్టిస్ట్ నిలబెడుతుంది. వాళ్ళు మంచి ప్లెజెంట్‌గా ఉంటే అంటే బానిసగా ఉండాల్సిన అవసరం ప్లెజెంట్‌గా ఉంటే వాళ్ళు అలాంటి ఆర్టిస్టులు రాణిస్తారు. ఎవరైతే యాటిట్యూడ్స్ చూపిస్తుంటారో ఇట్లా కెరియర్ నాశనం చేసుకున్న వాళ్ళు చాలామందున్నారు. ఇక నుంచి ఆర్టిస్ట్ ఇలాంటి వీడియో చూసిన వాళ్ళని కూడా ఆర్టిస్టులు చూస్తే కొంచెం ఒబీడియన్స్ ఉంటే కెరియర్‌లో మనకు గ్రోతింగ్ ఉంటుందని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. విన్నారు గదండీ! జస్ట్ అది షూటింగ్‌లో ప్రొడ్యూసర్ గారు అన్న మాట అది. అది అన్నానని జెప్పేసి తనే ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. అది షూటింగ్ కా కార్యక్రమాల్లో అలా అనేసారనేసి ఒప్పుకున్నారు. ఇది మరిన్ని వార్తలతో మీ ముందుంటాను.